ఆనాడు ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ విధానాలలో మా బలైన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గుర్తించాడు. అందుకే ఇవాళ వాళ్ళ వారసుడుగా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు ఇవాళ కులగణన చెయ్యాలి, ఓబీసీ రిజర్వేషన్లు చెయ్యాలని కంకణ బద్దుడై ఈరోజు రాహుల్ గాంధీ గారు బయలుదేరారు. అందుకే ఈనాడు దేశం నలుమూలల ఇది ఎజెండాగా మారింది. దానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా నిలబడింది. రాహుల్ గాంధీ గారి మాట శిలాశాసనం. ఈ శిలాశాసనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది, నా మంత్రివర్గ సహచరులు. ఎవరైనా సరే, ఎంత గొప్పోడైనా ఎంత పెద్దోడైనా ఏ పదవిలో ఉన్నా సరే, రాహుల్ గాంధీ గారి శిలాశాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిట మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది. రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చేరవేయడానికి ఈరోజు జంతర్ మంతర్కు వచ్చినాం సోదరులారా.